ఆ పల్లెకు పెద్ద పులులు కాపలా కాస్తున్నాయి. కొన్ని ఇంటి గడపల దగ్గర టీవీగా కూర్చొని ఉంటాయి. నిజమే, కానీ ఆ పులులు నిజమైనవి కావు. కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న బొమ్మల పులులవి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని సుమారు 20 ఇళ్లలో ఇలాంటి పులుల బొమ్మలు కనిపిస్తాయి. గ్రామంలో కొన్నేళ్లుగా కోతుల బెడదతో విసిగిపోయిన జనం ఈ ఆలోచన చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 250కు పైగా గ్రామాల్లో కోతుల బెడద ఉండగా మరికొన్ని గ్రామాల్లో ఎలుగుబంట్లు, అటవీ సమీప గ్రామాల్లో అడవి పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గ్రానైట్ తవ్వకాల కారణంగా కొండల్లో ఉండాల్సిన కోతులు, గుడ్డెలుగులు గ్రామాల్లోకి పంట చేలల్లోకి వచ్చి పడుతున్నాయి. కోతుల భయానికి కూరగాయలతో పాటు వేరుశెనగ, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు లాంటి పంటలు వేయలేకపోతున్నారు రైతులు. దీంతో వరి మినహా మిగతా పంటలు వేయాలంటే రైతులు భయపడుతున్నారు. ఆరుతడి పంటలకు డిమాండ్ ఉన్నా కోతుల కారణంగా ఈ సాగుకు మొగ్గు చూపటం లేదు. మానకొండూరు, తిమ్మాపూర్, శంకరపట్నం, చిగురుమామిడి, రామడుగు, గంగాధర, మల్యాల, కొడిమ్యాల తదితర మండలాల్లో కోతులు అధికంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కోతుల ప్రభావం ఉన్న గ్రామాల్లో పప్పు దినుసులకు మద్దతు ధర ఉన్నా సాగు చేసుకోలేని పరిస్థితి ఉంది. దీంతో కోతులను తరిమేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. చివరకు పులి బొమ్మలను తెచ్చి ఇంటి ముందు, పొలాల దగ్గర పెట్టి కోతులను బెదరగొడుతున్నారు. 10 వార్డులు ఉన్నాయి మా దగ్గర. 10 వార్డులలో పంచుకుంటే మనిషికి 200-300 కోతులు వస్తాయి వార్డు వరకు ఒక్కనికి. అట్లా పట్టిస్తేనే వాళ్ళని గెలిపించుకుంటాం మేము. ఇది పరిస్థితి మన్నెంపల్లి. ఏ చెట్టు పెట్టిన దక్కరిస్తలేవు అవి. చిక్కుడు చెట్టు అప్పుడైతే చిక్కుడు చిగి అంతా గుంజుడే, ఆ కాయ జీరి పారేసుడు, ఆ కాయ కాస్తే చీరేసుడు. కూరగాయలనే ముచ్చటే లేదు మా దగ్గర. గట్టున్నది మా బతుకులు. కష్టపడి సాగు చేసిన పంట కోతుల పాలు కావడం ఇష్టం లేకపోయిన రైతులు ఇప్పుడు ఈ పులి బొమ్మలను నమ్ముకొని ముందుకు పోతున్నారు. కానీ కొన్ని తెలివైన కోతులు ఈ బొమ్మల్ని చూసి మొదట్లో భయపడినా ఆ తర్వాత వాటిని ఖాతరు చేయడం లేదని రైతులు చెప్తున్నారు. కానీ ఈ సమస్యకు పొలం దగ్గర పెట్టిన బొమ్మ పులి ఎంతో కొంత మేలు చేస్తోందంటున్నారు. మన్నెంపల్లి గ్రామస్తులు కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి గతంలో అనేక ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ ఇండ్లకు, దుకాణాలకు ఇనుప జాలీలు ఏర్పాటు చేసుకున్నారు. బయటికి వెళ్ళడు భయం. బయటికి వెళ్ళిందంటే మనం అటు ఇంటికి వెళ్తామా, మనం ఇంటికి వెళ్ళి వెళ్ళుడుతున్నా అవి లోపల చూస్తున్నాయి. మొత్తం అన్నం కానీ, కూరలు కానీ అంతా ఇల్లంతా చెప్తున్నాయి. బియ్యం బస్తాలు అంతా చింపుతున్నాయి. అంత పరిశాన్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ద్వారానన్నా లేకపోతే ఇంకేదో రకంగానన్నా మరి ఇంటికి ఒక పూలు ఇచ్చినా కూడా సుమారు 3000 నుంచి 5000 అవుతుంది ఒక పూలు తీసుకోవాలంటే. ఆ పూలి 6 నెలల కలర్ వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా భయపడతలేవు. తీసుకపోవడమా లేకుంటే పట్టుకపోవడమా లేకుంటే ఏదన్నా కొంచెం దీన్ని కొంచెం సంతాన ఉత్పత్తి ధర తగ్గించడానికి గురించి ప్లాన్ చేసి వీటిని లేకుండా చేయాలని ఈ గవర్నమెంట్ని కోరుతున్నాము. నిజానికి కరీంనగర్ జిల్లాలో పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనాల్ని భయపెడుతున్న అతిపెద్ద సమస్య వానర సమూహాలే. వీటి బారి నుంచి కాపాడుకునేందుకు స్థానికులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మన్నెంపల్లి వాసులు చేస్తున్న ఈ ప్రయత్నం ఎన్ని రోజులు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.